హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. మా రోజు ఆహారంలో ఈరోజు ఈ డెలిషియస్ అండ్ న్యూట్రిషనల్ డోసా. న్యూట్రిషియస్ డోసా. ఇది నా ముందు ఉంటే నేను మాట్లాడలేకపోతున్నాను. సో ఈరోజు సూపర్ రెసిపీస్ ఉన్నాయి గైస్. ఎస్పెషలీ లంచ్ రెసిపీ అయితే మీరు షాక్ అయిపోతారు. హార్డ్లీ 5-6 ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది, కానీ ఇంత యమ్మీ రెసిపీ కూడా ఎక్కడైనా ఉంటుందా అని మీరు అనుకుంటారు. సో ఫస్ట్ ఈ డెలిషియస్ దోశ ఎలా చేయాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ నా డే బుల్లెట్ కాఫీతోనే స్టార్ట్ చేస్తాను గైస్. బుల్లెట్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ కాఫీ డికాషన్. అంటే నేను కాఫీ మెషిన్ ఉంది కాబట్టి ఇందులో నుంచి తీసుకుంటాను కాఫీ డికాషన్. లేదంటే నార్మల్గా బ్లాక్ కాఫీ చేసి అందులో కొద్దిగా మనం ఘీ వేసుకోవాలి. నౌ ఘీ ఈజ్ అ గుడ్ ఫ్యాట్. అది చాలా కాంట్రవర్షియల్ ఉంది, బట్ ఘీ ఈజ్ సపోజ్ టు బి అ గుడ్ ఫ్యాట్. అండ్ సైన్స్ ప్రకారంగా చూస్తే గుడ్ ఫ్యాట్స్ బర్న్ బ్యాడ్ ఫ్యాట్. ఓకే, సో హియర్ ఐ టేక్ మై కాఫీ పాడ్. ఇందులో వేసేసుకొని కాఫీ డికాషన్ తీసుకుంటున్నాను. యు నో వాట్, వీ స్విచ్డ్ ఓవర్ టు కౌ ఘీ గైస్. జాన్లో మేము ఒక ఆయుర్వేదిక్ డీటాక్స్ ప్రోగ్రామ్ చేసాం. అందులో పెద్ద ఆయన ఎవరైతే మాకు చేయించారో ఆయన చెప్పారు బఫలో ఘీ కంటే కౌ ఘీ చాలా బెటర్, అందుకే స్విచ్ అయ్యామన్నమాట. 1 teaspoon ఘీ. సో ఇప్పుడు నేను ఒక మాంగ్ ఫ్రూట్ స్వీట్నర్ వేస్తున్నాను గైస్. ఇది 0 క్యాలరీ స్వీట్నర్ అనమాట. అండ్ బుల్లెట్ కాఫీని కంపల్సరీ బ్లెండ్ చేయాలి, అంటే వేసిన ఘీని డిసింటిగ్రేట్ చేయాలి, అప్పుడే అది బుల్లెట్ కాఫీ. ఇలా నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది విత్ సోక్ డ్రై ఫ్రూట్స్ అండ్ బుల్లెట్ కాఫీ. 1 moment later. ఓకే, సో ఇందులో ఏమేమి ఉంది అంటే 5 బ్లాక్ కలర్ కిష్మిష్ ఉంది సీడ్లెస్, తర్వాత ఒక ఫుల్ వాల్నట్ ఉంది అంటే 2 pieces, 5 బాదాం పప్పు అండ్ 3 అంజీర్. డ్రై ఫ్రూట్స్ కూడా గుడ్ ఫ్యాట్సే. సో ఎప్పుడైనా మనం పొద్దున్న గుడ్ ఫ్యాట్స్తో స్టార్ట్ చేస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. దానివల్ల వెయిట్ మేనేజ్మెంట్కి బాగుంటుంది. సో చాలామంది చెప్తున్నారు కదా దట్ ఐ హ్యావ్ లాస్ట్ వెయిట్ అండ్ ఆల్. నేను ఎప్పటి నుంచి అయితే ఓమాట్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి బుల్లెట్ కాఫీ స్టార్ట్ చేశాను. సో ఈ 2 థింగ్స్ నాకు ఏం చేస్తాయంటే నాకు వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది, ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఇట్స్ గుడ్ ఫర్ జనరల్ హెల్త్. ఇట్ కీప్స్ యువర్ హార్ట్, బోన్, స్కిన్, హెయిర్ ప్రతి ఒక్కటి మంచి కండిషన్లో పెడుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యువర్ మార్నింగ్ రైట్. 1 year later. బ్రేక్ఫాస్ట్కి ఒక సూపర్ యమ్మీ దోశ నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఆటాతో చేస్తారు, అంటే గోధుమ పిండితో చేసిన దోశ. వన్స్ యూ గెట్ అడిక్టెడ్ టు ఇట్ యూ విల్ నాట్ స్టాప్ ఈటింగ్ ఇట్, ఐ ప్రామిస్ యూ దట్. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇది ఖప్లీ ఆటా గైస్, హెల్త్కి మంచిదని ఇది వాడుతున్నాం ఈ మధ్య. తర్వాత ఉప్మా రవ్వ, తర్వాత కావ్ ఘీ తీసుకున్నాను. ఇది అన్వేషణ్ కంపెనీది. రీసెంట్గా మేము వాడటం స్టార్ట్ చేసాము బికాజ్ A2 ఫ్రీ గ్రేజింగ్ కావ్ మిల్క్తో ఇది రెడీ చేయబడుతుంది. తర్వాత ఉప్పు అండ్ 4 tablespoons పెరుగు. గోధుమ పిండి 1 cup తీసుకోవాలి. ఉప్మా రవ్వ 1/2 cup, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వెట్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. సో నా దగ్గర 4 tablespoons కర్డ్ ఉంది, అది వేసేస్తున్నాను. మంచిగా ఒకసారి మిక్స్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి. బేసిక్గా ఇది థిక్ పేస్ట్ లాగానే రావాలి. సో ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీకి రావాలి గైస్. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఘీ వేసేయాలి. దీని ఫ్రేగ్రెన్స్తోనే ప్యూరిటీ తెలిసిపోతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా గ్రేనీ ఉంది, చూస్తున్నారా? ఇది బిలోనా మెథడ్తో చేస్తారు గైస్, విచ్ ఇస్ లైక్ అ ట్రెడిషనల్ ఘీ మేకింగ్ ప్రాసెస్. అండ్ ఒక్కసారి ఘీ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత హ్యాండ్తో అసలు టచ్ చేయరు, ఇట్ ఈస్ టోటలీ అన్టచ్డ్ బై హ్యాండ్. దీన్ని చాలా రిగ్రెస్ టెస్టింగ్తో దీని ప్యూరిటీ అండ్ సేఫ్టీ టెస్ట్ చేస్తారు. సో ఇందులో హెవీ మెటల్స్ అవన్నీ ఏమీ ఉండవు. సో ఇది కలిపిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఐ ఆల్వేస్ ఫైండ్ దట్ ఫ్రిడ్జ్లో ఎస్పెషలీ ఈ బ్యాటర్ పెట్టేస్తే మంచిగా క్రిస్ప్గా వస్తుంది దోశ. ఓకే, లెట్స్ పాప్ దిస్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ సమ్ టైమ్. ఈలోపు ఈ దోశతో ఒక మంచి చట్నీ రెడీ చేద్దాం. ఒక మంచి అండ్ స్పైసీ టమాటో చట్నీ చేద్దాం గైస్. ఈ ఆటా దోశతో బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. వెల్లుల్లి, పప్పు, మిర్చి, కొన్ని మిరియాలు. సో ఇది కొద్దిగా రెడిష్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయలు,
దీన్ని కూడా కాసేపు సాటే చేసుకుందాం. సో ఇది కొద్దిగా ఇలా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. సో ఈ విధంగా సాఫ్ట్ అయితే చాలు గైస్, మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని కూల్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దోశలు వేసే టైం వచ్చింది. ఫ్రిడ్జ్ నుంచి బ్యాటర్ తీసుకొచ్చేసాను. అండ్ హియర్ వీ హ్యావ్ ఆ తవా రెడీ. మామూలు దోశలాగా ఒక స్పూన్ ఫుల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేయండి. బా ఏం స్మెల్ వస్తుంది తెలుసా గైస్. అండ్ ఈ అన్వేషణ్ ఘీ వాళ్ళు చిన్న చిన్న బ్యాచెస్లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఘీ. అది కూడా రూరల్ ఏరియాస్లో లేడీస్ని ఎంపవర్ చేసుకుంటూ. అండ్ ఘీని ఎప్పుడు భయపడకూడదు, బికాజ్ ఇందులో ఒమేగా 3 ఉంటుంది. జాయింట్ అండ్ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. తిప్పేసి కూడా కొంతసేపు కుక్ చేయాలి. సో ఆటా కదా, సో బోత్ ద సైడ్స్ ఇది అవ్వాలన్నమాట. అండ్ యూ నో వాట్, ఇట్ ఈస్ సో గుడ్ టు కొలాబరేట్ విత్ బ్రాండ్స్ దట్ యూ యాక్చువల్లీ యూజ్. సో ఈ ఘీ నేను జనవరిలో యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ వాజ్ సో గ్లాడ్ దట్ వాళ్ళు నాతో కొలాబరేట్ చేయడానికి వచ్చారు. ఐ హ్యావ్ అ స్పెషల్ కూపన్ కోడ్ ఆల్సో ఫర్ యూ గైస్. *18 అని కోడ్ మీరు కింద ఉన్న లింక్లో వాడితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. హూజ్ ఎక్సైటెడ్ ఫర్ లంచ్? లంచ్ రెసిపీకి ఒక సూపర్ గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నాను, బట్ విత్ జస్ట్ 4 or 5 ఇంగ్రీడియంట్స్. ఏంటి గుత్తి వంకాయ విత్ జస్ట్ 4 or 5 ఇంగ్రీడియంట్సా? అవును, మీరు విన్నది నిజమే. ఫస్ట్ మనకు కావాల్సింది మంచి క్వాంటిటీలో వెల్లుల్లిపాయ. మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ వేయచ్చు. ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయిపోవాలి గైస్. కొద్దిగా ఇలా రఫ్గా ఉంటే పర్వాలేదు. కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఆయిల్లో వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు. దీన్ని కాసేపు కదిలించి మూత పెట్టుకుందాం. కొద్దిగా మీడియం ఫ్లేమ్ చేసుకొని ఒక 2 minutes వరకు ఇది క్లోజ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ మెల్ట్ అవ్వకూడదు, జస్ట్ కొద్దిగా కుక్ అవ్వాలి. ఇదిగో ఇలా అయితే అయిపోయినట్టే. సో వంకాయలు బేసికలీ కుక్ అయిపోవాలి, బట్ షేప్ లూజ్ చేయకూడదు. ఓకే, సో ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్లో డైరెక్ట్గా కరివేపాకు వేసేద్దాం. ఇది ఒక మహారాష్ట్రన్ స్టైల్ ఆఫ్ గుత్తి వంకాయ గైస్. కొద్దిగా పసుపు వేసుకొని కదిలించేసి వెంటనే వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. సో ఇది మా తమ్ముడు భార్య ఉంది కదా, తను బాంబే నుంచి అనమాట. సో ఫస్ట్ టైం తను చేసి తినిపించింది. నేను అనుకున్నాను, మై గాడ్ ఎంత టేస్టీ ఉంది, ఎంత కాంప్లికేటెడ్ ఉండొచ్చు రెసిపీ అంటే. లిటరలీ ఇట్ ఈస్ జస్ట్ దిస్. ఓన్లీ వెల్లుల్లితో మొత్తం గ్రేవీ రెడీ అయిపోతుంది. అండ్ అందులో కొన్ని మసాలాస్ వేస్తాం. ఒరిజినల్ రెసిపీ అయితే ఇది. మళ్ళీ ఇందులో కొద్దిగా అది వేయొచ్చు కదా, ఇది వేయొచ్చు కదా అంటే అన్నీ వేయొచ్చు. అది మీ రెసిపీ అవుతుంది, నా రెసిపీ అవ్వదు. సో నేను ఇలాగే చేస్తాను, ఓకేనా? సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, బికాజ్ ఇది తొందరగా బర్న్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఈ వెల్లుల్లి బర్న్ అయిపోయిందంటే ఇట్ ఈస్ లైక్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అది చేదుగా అయిపోతుంది, దాన్ని ఏమీ చేయలేం. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా రోగా ఉన్నప్పుడే మనం మసాలాస్ వేసుకొని వాటర్ వేసుకొని వంకాయలు కుక్ చేస్తాం కదా, అప్పుడు బ్యాలెన్స్ కుక్ అయిపోతుంది ఇది. ఇంకొకటి, ఈ రెసిపీకి స్పెషల్లీ ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి కంగారు పడకండి, ఎప్పుడో ఒకసారి తింటాం ఇది. సో ఈ విధంగా ఇది ఫ్రై అయితే చాలు. ఓకే, ఇప్పుడు ఇందులో మసాలాస్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి, చిన్న పించ్ ఆఫ్ గరం మసాలా. ఇప్పుడు ఇది తొందరగా కలిపేసి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక వెంటనే ఇందులో వాటర్ వేసేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వాటర్ వేసేసి సాల్ట్ కూడా వేసేద్దాం. ఓన్లీ గ్రేవీకి సరిపడే సాల్ట్ వేయండి గైస్, బికాజ్ వంకాయలు ఆల్రెడీ వేసేసాం కదా. ఈరోజు దీంతో పాటు కొంచెం బైగన్కే బాతే కూడా చేద్దాంరా. బేగన్కి బాతా అంటే అసలు ఏంటి హైదరాబాదీలో నాకు తెలియదు. అది అంటారు కదా, బేగన్కి బాతా అంటే వేస్ట్ మాటలా. ఇప్పుడు ఇందులో వంకాయలు ప్లేస్ చేసేద్దాం.
లిటరల్గా వంకాయల్ని నట్టింట ముంచేయాలి అంతే కదరా. ఇప్పుడు దీన్ని కవర్ చేసేసి 5-10 మినిట్స్ వరకు కుక్ చేసి తర్వాత చూద్దాం. వేడివేడిగా మహారాష్ట్రన్ స్టైల్ గుత్తి వంకాయ రెడీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను, అలాగే కొత్తిమీర. ఎలా ఉంది చెప్పు. ఓకే. చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉందంటే ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా కదా. తొందరగా అవుతుంది అండ్ ఇంత టేస్టీగా ఉంది. కానీ ఇది గుత్తి వంకాయ కాదురా. గుత్తి వంకాయ అంటే స్టఫ్డ్ వంకాయ అంతేనా. స్టఫ్ చేసి దారంతో కట్టేసి ఫ్రై చేసి ఆ తర్వాత గ్రేవీలో వేస్తారు. తినేటప్పుడు దారం తీసి తింటాడు కాదు. ఇప్పుడు మనము వంకాయ తింటూ మాట్లాడుతున్నాం కదా, దాన్ని బేగన్కి బాత. నెక్స్ట్ గైస్, ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే అటుకులు రోస్ట్. సో ఇది నేను చేస్తే బిల్లి గారికి చాలా ఇష్టం, మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను 1 by 1 వేస్తూ ఉంటాను కదా, అప్పుడు మీకు అర్థమైపోతుందండి. అండ్ పల్లీలు మాత్రం మనం మంచి క్వాంటిటీ, అంటే మనకు ఎంత కావాలి అంత తీసుకోవచ్చు. దీన్ని లైట్గా లో ఫ్లేమ్ మీద కొద్దిగా ఆయిల్తో రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక పెద్ద ప్యాన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుందాం. సో ఎక్కువ ఆయిల్ మనం వేయకూడదు, బికాజ్ బేసిక్లీ దిస్ ఇస్ సపోజ్ టు బి అ హెల్దీ స్నాక్, రైట్. సో మళ్ళీ డీప్ ఫ్రై అంతా ఆయిల్ వేసేస్తే లాభం లేదు. దానికంటే తక్కువ ఆయిల్ వేసుకొని మనం ఎప్పుడైతే అటుకులు వేసేస్తాం కదా, దాన్ని లో ఫ్లేమ్లో మంచిగా చాలా సేపటి వరకు అది క్రిస్ప్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి యాక్చువల్గా చాలా స్మాష్ చేసేసాడు మా అబ్బాయి. సో ఉల్లిపాయలు కూడా దీంతోనే వేసేస్తున్నాను, లేదంటే అది మాడిపోతుంది వెల్లుల్లి ఒకటే వేస్తే. కొద్దిగా అలా నిలువుగా ఉంటే వెల్లుల్లి బాగుంటుంది. అలాగే గ్రీన్ చిల్లీస్ అండ్ ఎండుమిరపకాయ. ఇప్పుడు ఇది కాన్స్టెంట్గా స్టర్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు వేసేయండి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేయచ్చు. ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ ఉప్పు, జస్ట్ ఈ ఉల్లిపాయలకి సరిపోవాలి. ఇది బ్రౌనిష్ అయిపోతుంది చూస్తున్నారా, ఈ టైంలో ఆపకుండా కదిలిస్తూనే ఉండాలి. సో దాట్ ఉల్లిపాయలు అన్నీ సమానంగా కుక్ అవ్వాలి, క్రిస్పీ అయిపోవాలి. ఈ ఉల్లిపాయలు కరివేపాకు ఇలా క్రిస్పీ అయిపోయి కలకలలాడుతుంది కదా, ఇప్పుడు అటుకులు వేసేద్దాం. ఏదో మంచి షాట్ తీద్దామంటే అన్నీ పడిపోయాయి కింద. ఇప్పుడు పల్లీలు కూడా వేసేద్దాం. అండ్ పుట్టినల పప్పు. సో ఇవి మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే అటుకులకి సరిపడే ఉప్పు మంచిగా పైన కింద కలిపేయండి. చాలాసేపు కలపాల్సి వస్తుంది. ఈ పసుపు ఉంది కదా, మొత్తం అటుకులకి పట్టాలి, అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఆల్సో ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ అటుకులు ఉంటాయి కదా, మొత్తం సన్నటి క్వాలిటీ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. పసుపు మొత్తం ఇలా కలిసిన తర్వాత ఇది మధ్య మధ్యలో కదిలిస్తూ లో ఫ్లేమ్ మీద 10-15 మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి.
టీ టైమ్. స్పూన్స్ మర్చిపోయా. ఎలా ఉంది? ఇంత కష్టపడ్డావు రామోకి, నిజంగాను ఒక ఆడదాని నుండి ఇలా వంట చేస్తున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్. మరి ఎవరు చేస్తారా ఇలా వంటలు? మీలాంటి మగవాళ్ళు చేస్తారా? ఆలు ఫ్రై, రసం తప్ప ఏం తెలియని క్యాండిడేట్. బ్యాగ్ బాత చేద్దాం కదా. నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. ఇట్ ఈస్ టీ టైమ్ అండ్ ఇదే మా ఫైనల్ మీల్ అనమాట. మళ్ళీ మేము 1 మీల్ a డేకి వచ్చేసాము. అంటే 1 మేజర్ మీల్ a డే యూ కెన్ సే. ఇదే మా లాస్ట్ అనమాట. దీని తర్వాత ఏం తినట్లేదు. అందుకే డిన్నర్ రెసిపీ ఏమీ లేదు. బట్ ఐ హోప్ దట్ ఇప్పుడు వరకు నేను చూపించిన రెసిపీస్ మీరు ట్రై చేస్తారు అండ్ ఎలా అనిపించాయో చెప్తారు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మోకి వన్స్ అగైన్. నీకు మంచి మంచి వంటలు చేసి పెట్టావు. ఓకే, చాలా కష్టపడ్డావు పాపం, పొద్దున్న నుండి స్వెట్ అయిపోయాను. యాక్చువల్గా నాట్ ఓన్లీ కుకింగ్ అండి, తను గ్యాపే లేదనమాట. ప్రిపరేషన్, కుకింగ్, షూటింగ్, ప్రిపరేషన్, కుకింగ్, షూటింగ్. ఇప్పుడు ఫ్రీ అయింది లిటరల్గా చెప్పాలంటే. నేనైనా ఒక 1 hour న్యాప్ తీసుకున్నాను కానీ తను పడుకోలేదు. అందుకే రామోకి నువ్వు చాలా బెస్ట్. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. నా రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, bye from Asterix. Asterix.